హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి. ఒక సామెత ఉందండి, ప్రతి ఒక్కరు ఒక ఆడదే అనుకుంటే ఏదైనా సాధిస్తాడని మగోడు అంటారు. బట్ ఈ ఒక పర్సన్ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కడికో టాప్ 5 దగ్గరికి వెళ్ళాల్సిన పర్సన్ మాత్రం ఒక ఆడదే లాగేస్తుంది. అది ఎవరు అనుకుంటున్నారు? మన డెమాన్ పవన్ వచ్చి గేమ్స్ లో అబ్బా ఏదండి బర్నీ గారికి హ్యాండిల్ చేసి నిఖిల్ని బర్నీని హ్యాండిల్ చేయడం అనే మాటలు కాదు. ఆ వీడియో ఇప్పుడు ప్రతి ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో, లైవ్ చూస్తున్నప్పుడు ఎంత క్లియర్ గా వేయట్లేదు. ఎందుకంటే లైవ్ ఒక యాంగిల్లో రిలీజ్ చేసేస్తుంది తప్ప లైవ్ లో ఇప్పుడు వచ్చి ఏదైతే ఇప్పుడు ఎపిసోడ్ అయిందో ఎపిసోడ్ లో క్లియర్ కట్ గా చూపించాడు. అండ్ మిగతాది ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో అబ్బా గేమ్ ఆడాడండి. అసలు వచ్చి బర్నీ గారిని నిఖిల్ని హ్యాండిల్ చేయడం ఆ మాటలు కాదు. ఇద్దరు పర్సన్ కదలనివ్వలేదు అంటే కదలలేదు. ఒక ఉడుం పట్టు అంటారు, ఆ విధంగా పట్టాడు. అండ్ నెక్స్ట్ వచ్చి ఏదైతే స్విమ్మింగ్ పూల్ లో బర్నీ గారికి లాక్కొని వెళ్ళిపోయింది, అంతలా గేమ్ ఆడి ఆ లోపల వెళ్ళి బయటకు వచ్చి కూడా ఏదైతే వీళ్ళు సిమన్యాలు పేరుస్తున్నాడో ఆ వచ్చి ఏవైతే ఉన్నాయో స్టెప్ బై స్టెప్ ఆ స్టెప్లో తన్నుకి వెళ్ళిపోయాడండి. అంత గేమ్ అంత హెవీ పర్సన్ వచ్చి చిన్న ఏదైతే రీతు ఉన్న రిలేషన్ బట్టి ఆ రిలేషన్ బట్టి బ్యాడ్ అవ్వడం, ఆ రిలేషన్ బట్టి బ్యాక్ ఒక గొడవ అలాగా 4 రోజులు బట్టి మాధురి గారు చెప్పారు. మాధురి గారు రియలైజ్ అవ్వదు. ఒక మనసుకి ఏదైనా నాకు ఏదైనా నాకు తెలియదు, రియలైజేషన్ అయ్యాక నేను చెప్పాక సారీ చెప్పామని అంటది. అలాగ 4 రోజులు బట్టి తినేస్తుంది ఆ బాత్రూమ్ లో గొడవ. అలాగ ఒక పర్సన్ అండ్ ఎంత తన పరంగా వీక్ అయిపోవడానికి అయితే రీతు కొన్ని విషయాలుగా కారణం అనిపిస్తుంది. బట్ ఏదైతే వంటలో ఏదైతే దివ్య గాని మాధురి గారి కానీ మన తనూజ్ ఎంతమంది ఇరైనావా, డెమోన్ మాత్రం ఎంత చక్కగా వంట చేసుకొని గేమ్లు ఆడుకొని తనతోనే ఒక సంజయ్ ఇచ్చుకొని ఎంత అంటే ఒక గేమ్ పరంగా ఒక స్ట్రాంగ్ ప్లేయర్, ఇంట్లో టాప్ 5 కంటెస్టెంట్ మాత్రం చెప్పొచ్చు. డెమోన్ మాట్లాడి నామినేషన్స్ లో పాయింట్ పెడుతూ గేమ్ ఇలాగే ఆడుతూ వెళ్తే మాత్రం బెస్ట్ ప్లేయర్ అండి, స్ట్రాంగ్ ప్లేయర్ అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. అండ్ ఏదైతే వాళ్ళిద్దరి మధ్య జరిగిందో అక్కడైతే కెప్టెన్ రూమ్ లో తోసేయడం జరిగితే సంజనా గారు చెప్పారు, ఇలా చేయడం వల్ల వీడియోలో కనిపిస్తుంది, ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆవిడ చెప్పడం అది కరెక్టే, బట్ ఏది కరెక్ట్ కాదంటే తనకు ఇది ఉంది, వాళ్ళిద్దరి మధ్య కంఫర్ట్ జోన్ ఉంది. రీతు అక్కడ కోపం అవ్వలేదు, ఖచ్చితంగా నాకు టైం కావాలని చెప్పి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోటి ఏదైతే వాళ్ళు గార్డెన్ ఏరియాలో ఫన్ చేసుకొని ఎమాన్యుయల్ డెమోన్ ఫన్ చేసుకొని రీతుని ఒక ఏడిపించడం జరుగుతుంది. అండ్ కుక్ చేస్తుంటే చపాతీలు కాలుస్తుంటే రీతు వచ్చి ఆ రోజు ఏదైతే అయిందో ఆ రోజు ఫుడ్ తినిపించడం జరిగింది. ఈ ఒక విషయాన్ని అడ్డపెట్టుకొని డెమోన్ చేస్తాడని వీడియోలు వైరల్ చేసిన ఏవి నమ్మద్దు. డెమోన్ వాళ్ళిద్దరు కంఫర్ట్ జోన్ లో నేను చెప్పింది విను అని చెప్పి తోయడమే జరిగింది తప్ప ఒక అమ్మాయిని అరెస్ట్ చేసే విధంగా ఏదీ చేయలేదు. దానికి వచ్చి అమ్మాయిలు పిచ్చిలాగా ఇంకేదో పర్సన్ కేదో అన్నట్టు అనడం అయితే కరెక్ట్ కాదు. డెమోన్ అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ నాకు తెలిసినంత.